Assalamualaikum my friends, welcome to my recipe 78. ఇవాళ మన రెసిపీలో క్యారెట్ రైస్ అయితే చూడబోతున్నాం. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే వారికి బెస్ట్ రెసిపీ క్యారెట్ రైస్. నైట్ మిగిలిపోయిన అన్నంతో అయినా సరే, అప్పటికప్పుడు వండుకొనే సరే క్యారెట్ రైస్ అయితే చేసుకోవచ్చు. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా అలా క్యారెట్ తీసుకొని పైన తోలంతా చెక్కేసి ఇలా గ్రేటర్ తోటి ఇలాగైతే బాగా తురుముకోవాలి. ఇలాగా తురుముకొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలాగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఒక పావు కప్పు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, 5 యాలక పలుకులు, 5 లవంగాలు, ఒక 10 నుంచి 15 దాకా జీడిపప్పు ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సువాసన వచ్చిన తర్వాత ఒక్క ఉల్లిపాయ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొద్ది కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ 1 కప్పు అయితే వేసుకోవాలి. 1 కప్పు క్యారెట్ తురుముకి 1 కప్పు రైస్ వేసుకోవాలి. 3 నుంచి 4 నిమిషాలకు బాగా ఈ క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి. అది ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడి కాదు, షాప్లో కొన్న సాంబార్ పొడి అయితే ఇలా వేసుకుంటున్నాను. అలాగే సరిపడా సాల్ట్ ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. 1 నిమిషానికి బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము వేసానో అదే కప్పుతో అయితే 1 కప్పు అయితే ఇలాగా రైస్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమ్మకాయ కట్ చేసుకొని పిండుకోవాలి. 1 నిమ్మకాయ కట్ చేసుకొని సగం ముక్కని ఇలా పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కొద్దిగా, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కారంగా పుల్లగా క్యారెట్ రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి తప్పక ట్రై చేసి చూడండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.